హాయ్. హాయ్. ఏంటి కొత్త కొత్త క్వశ్చన్లు ఏం చేసి రెడీ అయినా? కొత్త క్వశ్చనా? అదే కొంచెం జనరల్గా మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యేవి, మనిషి మనుగడలో మనం అవలంబించగలిగేవి, ఏది అవలంబిస్తే మనం ఎలా ఇంప్రూవ్ అవుతాం అనేవి చెప్తే బాగుంటుంది. ప్రాక్టికల్గా యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఈ మెడిటేషన్ దారి మీద ఇంట్రెస్ట్ కూడా మనం మళ్ళించాలి, దీనివైపు తిప్పగలగాలి. మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత మంచిది మనకి. మనం జనరల్గా అందరూ కూడా, ఎక్కువ మంది అందరూ కూడా అనొచ్చు, ఎక్కువ జరిగిపోయిన దానికి అంటే పాత గతంలో ఉంటూ గతానికి దుఃఖిస్తూ భవిష్యత్తు మీద భయపడుతూ ఎక్కువ అదే చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా అది మాత్రం మనిషిని వేయటం మామూలుగా అయితే సాధ్యం కాదు. అది అంటే ఈ క్షణంలో ఉండకపోవడంతో అవన్నీ జరుగుతుంటాయని చెప్తుంటావు కదా, అది కాస్త చెప్తే బాగుంటుంది. ఒక్క చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి జీవితంలో ఎప్పుడూ ఈ క్షణాలే ఉంటాయి అన్నమాట. కానీ మనం ఎప్పుడు కూడా ఈ క్షణంలో, ఇప్పుడు కిందటి క్షణంలో ఏంటి అది, అప్పుడు ఈ క్షణమే కదా. నిన్న అప్పుడు నిన్న కాదు, అది నిన్న కూడా ఆ క్షణంలో ఆ క్షణమే, ఈ క్షణమే. ఇప్పుడు ఈ క్షణమే. ఫ్యూచర్లో అదేదో కాదు, అది కూడా ఈ క్షణమే. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని ఈ క్షణంలోనే జీవిస్తావు. ఈ క్షణమే సత్యం. కానీ ఈ శరీరం, మనస్సు, ఆత్మ కాని విషయాలు ఏం చేశాయంటే ఇప్పుడు కూడా ఇట్ విల్ షఫల్. క్రింద క్షణం కానీ ఆలోచన, వచ్చే క్షణం గురించి అనుమానం, భయం, ఆందోళన, రిగ్రెట్, కింద క్షణం గురించి రిగ్రెట్, వచ్చే క్షణం గురించి స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, ఇవన్నిటికీ యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా ప్రతి క్షణంలో, అసలు ఈ క్షణం అంటేనే ఆత్మ. ప్రతి ఈ క్షణంలో నువ్వు సంపూర్ణంగా మనస, వాచ, కర్మణ. మనస అంటే ఏంటి? మనసు ఏమైపోద్ది ఈ క్షణంలో? మనసు ఆత్మ అయిపోతుంది. ఆలోచనలకు దూరం. ఆలోచన ఎప్పుడు కూడా ఈ క్షణంలో ఆలోచనలు ఉండవు. కర్మ ఉంటుంది, పని ఉంటుంది, ఏదో పనిలో ఉంటావు, తింటున్నావు, దాంట్లో ఆ క్షణంలో ఉంటావు అన్నమాట. మళ్ళీ ఎప్పుడు ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఈ క్షణం నుంచి నువ్వు షిఫ్ట్ అయిపోయి క్రింది క్షణం గురించో వచ్చే క్షణం గురించో ఆలోచనలు వస్తాయి. ఈ క్షణంలో ఆలోచనలు ఉండవు. ఈ క్షణంలో సంపూర్ణంగా ఆలోచించేటప్పుడు, ఆలోచన ఈ క్షణం అయ్యేటప్పుడు అబ్సల్యూట్లీ ఫైన్. కానీ అది ఎప్పుడు వరకు చేస్తావు? ఒక్క క్షణంలోనే చేస్తావు. కానీ ఆలోచనల ప్రవాహం ఏంటంటే రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి. ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఈ క్షణంకి షిఫ్ట్ అవ్వటం, ఈ క్షణంలో ఉండటం. ఈ క్షణం అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ హృదయంతో ఉండటం, పిల్లవాడిగా చేస్తున్న పనిలో సంపూర్ణంగా ఉండటం, ఆత్మతో ఉండటం, దేవుడుగా మారటమే ఈ క్షణం. అసలు ఇది చాయిస్. అంటే ఈ క్షణంలో ఉండటం ఈజీ కదా, కానీ మనిషి ఆలోచన వలన అబ్సల్యూట్లీ ఈజియెస్ట్. యు ఆర్ గాడ్. దేవుడు ఈ క్షణం ఈ ఎరుక ఎందుకు తీసుకున్నాడు? అనుభవించడానికి. గాడ్ ఈజ్ ఓన్లీ ఎంజాయింగ్ త్రూ దిస్ బాడీ. కానీ మనం ఏంటంటే ఆ క్షణంలో ఉండకుండా షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. మనం నేను మనస్సు ఒక అవిద్య వలన, ఇగ్నోరెన్స్ వలన అస్మితలోకి వచ్చేస్తాం. ఈ అస్మితలోకి ఎప్పుడైతే అహంకారంలోకి వచ్చేసినప్పుడు వెంటనే రాగద్వేషాలు వచ్చేస్తాయి అన్నమాట. రాగద్వేషాలు వచ్చేస్తే భయం ఉంటుంది, ఫియర్ ఆఫ్ డెత్. అందుకే అది ఏంటంటే పతంజలి మహర్షి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని అన్నాడు అనమాట. ఏది కూడా
నాలెడ్జ్ ఈజ్ నో నీడ్ ఆఫ్ నాలెడ్జ్, నోయింగ్లో ఉండాలి. ఇప్పుడు మనం ఏంటి, ఈ పండితులు ఇదేంటి లిటరరీ పీపుల్, దే ఆర్ విత్ నాలెడ్జ్. ఎనీ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ కెన్ నాట్ గివ్ యూ నోయింగ్. నోయింగ్ అనేది ఈ క్షణంలో జరిగేది మాట. ఈ క్షణంలో ఆ నోయింగ్ తత్వంలో ఉంటే క్రియేటివిటీ అన్నీ కూడా అక్కడే జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు న్యూటన్, ఆర్కిమెడిస్, మేడం క్యూరీ, వీళ్ళంతా క్రియేషన్ ఎలా జరిగిందో తెలుసా? ఆ క్షణంలో వాళ్ళు ఏ క్షణం కాళ్ళు. ఆర్కిమెడిస్ ఎప్పుడైతే ఆ సోప్ బబుల్స్తో ఆడుకొని ఆ టబ్లో, బేదింగ్ టబ్లో ఆడుకుంటున్నాడు, వెంటనే గాడ్ విల్ క్రియేషన్ క్రియేట్ చేస్తాడనమాట. న్యూటన్ అలాగా హాయిగా రిలాక్స్ చేస్తూ ఉంటాడు. వాడి తల మీద యాపిల్ పండు పడింది, వెంటనే లా ఆఫ్ గ్రావిటేషన్, లా ఆఫ్ బౌయెన్సీ, ఎక్స్రేలు, రాంట్జన్ ఎక్స్రేస్, మేడం క్యూరీ, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఏ క్షణానికి ఆ క్షణంలో నువ్వు ఉంటే 100% యు ఆర్ వేక్ఫుల్. అసలు ఏ కోరిక అక్కర్లేదు లైఫ్లో. మనం ఏంటి, అబ్బా అన్ని కోరికలు తీర్చే దేవుడు అని అంటాం. కోరికలు తీర్చేవాడు కాదు, కోరికలు తీసేవాడు దేవుడు. ఈ క్షణం ఎప్పుడైతే అంటే నువ్వు ఈ క్షణాన్ని యాక్సెప్ట్ చేయకపోతేనే కదా నీ కోరిక వచ్చేది. ఎనీ డిజైర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద మూమెంట్. సో ఈ క్షణంలో నీవు సంపూర్ణంగా కోరికలు, ఆ భగవంతుడు అమ్మా అక్కడికి వెళ్తే కోరికలు తీరిపోతాయని, కోరికలు అది కూడా కంటిన్యూస్గా డిజైర్. సో ఈచ్ డిజైర్ దట్ విల్ కీప్ ఆన్, అది అసలు దైవత్వమే కాదు, అది శరీరం మనసు తాలూకా అక్కడ కీలు బొమ్మలో అక్కడ నువ్వు యు ఆర్ లాక్డ్, ప్యాక్డ్, నువ్వు జామ్ అయిపోయావు అక్కడ. అన్ని కోరికలాగా అది కూడా ఒక కోరిక అంతే. యాక్చువల్గా ఈవెన్ గాడ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ డిజైర్. ఎప్పుడైతే ఈ ఆర్ట్ తెలిసిపోతుందో, ఋషులు మునులు వాళ్ళకేం కోరికలు, ఏం కోరిక, ఈ కోరిక కూడా వదిలేస్తేనే నీకు అసలైన రీచింగ్ అనేది బయలుదేరుతుంది. సో అప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఎప్పుడు ఈ క్షణంలో ఉంటే నీ ప్లానింగ్ ఎలా అవుతుందని. ఇప్పుడు ఈ క్షణంలో సంపూర్ణంగా నీ ఉంటే, నువ్వు ఢిల్లీ వైపు నీ అడుగు వేసావు అనుకో, ఈ క్షణంలో సంపూర్ణంగా ఉన్నావు అనుకో, ఇటు సైడ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు నువ్వు ఢిల్లీ రీచ్ ఎందుకవు? చెన్నై వైపు అంటే చెన్నై వైపు అడుగు సంపూర్ణంగా ఉంటే చెన్నై వైపు రీచ్ అవుతావు. సక్సెస్ అనేది, ద అల్టిమేట్ సక్సెస్ ఈజ్ సాటిస్ఫాక్షన్. మనం ఎప్పుడు కూడా దేవుడివై జీవించాల, దేవుడివై సంపూర్ణంగా ఈ క్షణంలో ఆత్మతత్వం అసలు ఎంజాయ్ చేసేదే నువ్వు. అప్పుడే నీ హ్యాపీనెస్ వచ్చేది నువ్వు ఆత్మగా కలిసినప్పుడే. ఈ మనస్సు వెళ్ళి ఆత్మతో లాక్ అయ్యినప్పుడే నీవు ఆనందం వస్తుంది, లేకపోతే ఆనందం అనేది లేదు. ఇంపాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. సో హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ దిస్ మూమెంట్ ఆఫ్ ది ఆత్మ. కాబట్టి ఏ డిజైరు అక్కర్లేదు, ఏ డ్రీము అక్కర్లేదు, ఎప్పుడూ సాక్షితత్వంలో ఏం జరిగినా వదిలేయక్కర్లేదు. నువ్వేంటి, నీ డబ్బు వదిలేయక్కర్లేదు, నీ ఇల్లు వదిలేయక్కర్లేదు, నీ పిల్లలను వదిలేయక్కర్లేదు, నీ భార్యను వదిలేయక్కర్లేదు, నీ సంసారాన్ని వదిలేయక్కర్లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ సింపుల్ లా. ఏ పనితో అంటకుండా ఉండటం, ఏ పనితో సాక్షిభావంతో ఆ క్షణం ఉంటాడు. చిన్నపిల్లడు ఎలా ఉంటాడు అలాగా పర్ఫెక్ట్. ఆడు ఒక గులాబీ పువ్వు చూస్తే ఆ గులాబీ పువ్వులో ఐక్యమైపోతాడు. ఎలా ఐక్యమైపోతాడో చూడు, కళ్ళు, నాలుక, ఆ స్పర్శ, ఆ వినికిడే, అది మొత్తం హీ హాజ్ బికమ్ రోజ్ ఫ్లవర్.
ఏదో చాక్లెట్ తిన్నాడు. ఎలా చాక్లెట్ తింటాడు? ఇదంతా చాక్లెటే, మనలాగా ఎవడు చూస్తున్నాడు అని కాదు, ఇదంతా చాక్లెట్. చిన్న పిల్లోడిని భగవంతుడు అనేది కారణం కూడా అందుకే. ఈ క్షణంలో ఉంటాడు మన ఎప్పుడు. ఈయన క్రింది క్షణం రాదు, మళ్ళీ దెబ్బలాడతాడు, నువ్వు నాకు వద్దు అంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ మన తల్లి ఒళ్ళో కూర్చుంటాడు, ఏడ్చేస్తాడు, మర్చిపోతాడు. ఏడ్చిన దగ్గర 100%, తిన్న దగ్గర 100%. ఆడుకునేటప్పుడు మనకి ఏ బంగారం, ఏ నగలో, ఏ ఇదో అదో ఏదో కనిపిస్తుంది. చిన్నపిల్లవాడిని జస్ట్ వాడికి బీచ్లోకి తీసుకెళ్ళి రంగురంగు రాళ్ళు, ఆ రంగురంగు రాళ్ళలో మైమర్చిపోయి ఈ క్షణంలో ఉంటాడు. నువ్వు జూబ్లీ హిల్స్లో కట్టుకోవాలా, లేకపోతే ఇంకెక్కడ హైటెక్ సిటీలకు వెళ్ళాలన్నా అని అనుకుంటున్నావు. వాడు ఇసుక తిన్నెలు, ఆ ఇసుక దీంట్లో ఆడు కంప్లీట్ ఆ గదిలా చేసుకుంటాడు కాళ్ళు పెట్టి. అదే వాడికి వాట్ హీఈస్ ఎంజాయింగ్. ప్రతి చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతాడు కదా, సో దాన్ని ఎలా మనం అది యూ లూజ్ యువర్, అంటే ఎవ్రీబడి ఈజ్ గాడ్. యాక్చువల్గా ఏంటి అంటే, బట్ వీ లూజ్ అవర్ ఓన్ ఎసెన్షియల్ క్యారెక్టర్. ఇప్పుడు నాకు సన్ రైజ్ తెలుసు అనుకుంటాం, మనం సూర్యోదయం ఎప్పుడు చూసాం, నాకు సూర్యోదయం తెలుసు అనుకొని వెళ్ళిపోతాం. చూడండి, సూర్యుడు అస్తమించింది నాకు తెలుసు అనుకుంటాం. నాకు గులాబీ పువ్వు, నీ గార్డెన్ ఉండొచ్చు కానీ ఈ గార్డెన్ ఇంకొక చెట్టు అలాగే గార్డెన్లో మారుస్తావు, ఎక్స్టెండ్ చేస్తావు, కానీ ఏ ఫ్లవర్లోనా ఉండవు, ఏ ఆకులోనా ఉండవు. జస్ట్ ఏమంటాడంటే, ఒక్క బ్లేడ్ ఆఫ్ గ్రాస్ దట్ ఈస్ సఫిషియంట్ టు గివ్ యూ ద ఫుల్ లగ్జరీ ఆఫ్ ద హోల్ ఫారెస్ట్. ఎక్కడికో వెళ్ళి నువ్వు వెళ్ళిపోక్కర్లా, నీ హృదయం నిండిపోయింది. జెన్లో అంటారు మై కప్ ఈజ్ ఫుల్. అలాగా టీ పోసేస్తుంటాడు, ఆ టీ అంతా చుట్టుపక్కలకి వెళ్ళిపోతుంది. మై కప్ ఈజ్ ఫుల్, నువ్వు ఎంత వేసినా అది నిండిపోయింది. మై హార్ట్ ఈజ్ ఫుల్ విత్ ది సాంగ్ ఆఫ్ ది బర్డ్, విత్ ది సైలెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్. ఎవ్రీథింగ్ యు ఆర్ టోటలీ ఇన్ దట్ మూమెంట్ మాట. ఆ క్షణంలో సంపూర్ణంగా ఉండేటప్పుడు ఇదే దైవత్వం అన్నమాట. తినేటప్పుడు ఒక లడ్డు మనం ఎలా తింటున్నాం, పెద్దవాళ్ళు ఏం తింటారు, ఒక లడ్డు తినేటప్పుడు ఇంకో లడ్డు, రెండో లడ్డు, మూడో లడ్డు, 4 లడ్డూలు అయిపోయింది. ఇంకా లడ్డు అసలు తినలే. ఒక బూందీ తీసుకొని ఆ బూందీ ఆ నాలుక మీద, నాలుక లడ్డు అయిపోవాలా, ఆ బూందీ నాలుక అయిపోవాలా. అలాగా నువ్వు ఎప్పుడైతే ధ్యానం అంటే ఇదే కదా. నేను ఎన్నో రకాల ధ్యానాలు నేర్పుతాను. ఓన్లీ వాకింగ్ ధ్యానం, తినే ధ్యానం, చూసే ధ్యానం. ఈ ధ్యానం ప్రతిదీ కూడా ఆ క్షణంలో సంపూర్ణంగా ఎలా జీవించటం, ఎలా జీవించటమే, ఇంకా వేరే ఆలోచన లేకుండా. ఈ క్షణం అంటే ఏంటంటే ఎంత చిన్నదంటే అది, ఆ క్షణంలో ఏ ఆలోచన దూరలేదు. ఇట్ ఈస్ సో టైనీ. గతం కానీ భవిష్యత్తు కానీ దూరలేవు. అక్కడ ఇన్ఫినిట్ ఇది మాట. ఆ ఇన్ఫినిటీయే ఆ దేవుడు. అనంత చైతన్యం అంటే అదే మాట, సంపూర్ణత్వం. ఆ సంపూర్ణంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఐక్యమైపోయి ఆ సత్యం అంటే అదే మాట, చిత్. ఈ మనస్సు ఈ క్షణంలో ఎప్పుడైతే లాక్ అయిపోతుందో అప్పుడు అదే ఆత్మ, అదే దైవం, అదే ఆనందం, బ్లిస్. ఇదే సత్యం, ఇదే శివం. ఆ శివుడు అంటే ఏంటి? కాన్షియస్నెస్, చైతన్యం, సుందరం, ద బ్యూటీ.
ఈ సత్యం శివం సుందరం సచ్చిదానందం ఆ దైవత్వం యు షుడ్ బీ లైక్ శివ. నీవు ఇప్పుడు శివ అంటే ఇంకా వేరే ఏం లేదు, ఆకారం లేదు, నామం లేదు, రూపం లేదు. యు షుడ్ విజ్ఞాన భైరవ తంత్ర 112 సూత్రాలు కూడా నువ్వు ఈ క్షణంలో ఎలా దూరిపోవాలి అని చెప్పినయే. ధ్యానం ప్రతి ఏకతానత ధ్యానం, తత్ ప్రతి ఏకతానత, ఆ వన్నెస్ ఈజ్ మెడిటేషన్. లాకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ మూమెంట్ తత్ అయిపోయింది. ప్రతి ఏకతానత ధ్యానం, ఎక్కడా నువ్వు అసలు ఏమీ లేదు అన్నమాట. అప్పుడు ఏంటి, అద్వైత స్థితిలో ఉంటావు అన్నమాట. తత్ దైవ అర్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమేవ సమాధి. ఆ సమాధి, ఆ ఐక్యం అయిపోవటమే సమాధి. అదే అద్వైతం. ద్వైతం లేనిది ఇంకా ఏంటంటే ఓన్లీ ఆ క్షణమే ఉండిపోతుంది. సో దిస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. ఇది ఒక్కటి మనం తెలుసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అందరూ ధ్యానం సాధన చేస్తూ ఉంటే ఈ క్షణంలో ఉండటం అనేది అలవాటు అయిపోతుంది. అలవాటు అన్నిటికీ అతీతంగా ఉండగలరు. నైస్ నైస్, చాలా ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కమెంట్స్ ఇవ్వండి, మెంబర్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.